నమస్తే సార్. నమస్కారం. బయట మేము విన్నాము తెలంగాణ జెమ్స్ అండ్ పెరల్స్‌లో ఒరిజినల్స్ దొరుకుతాయి. పెరల్స్ అన్నీ కూడా జెమ్స్ అండ్ కరుంగలి మాల కూడా చాలా ఒరిజినల్ ఉంటుంది అని విన్నాను. అవును. సో మాకు అదని ఎలా యూజ్ చేయాలి? ఏంటి? అది ఒరిజినలా కాదా? ఎలా కనుక్కోవాలి అనేది మాకు చెప్తే మా ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు. ఓకే మేడం. ఇది కరుంగలి మాల బయట మీకు చాలా డూప్లికేట్ అనేది దొరుకుతది. ఏ షాప్‌కెళ్ళాను గూడా మీకు కరుంగలి మాల 500, 600, 1000 రూపీస్ లోపు గూడా ఇస్తున్నారు. అవును. యాక్చువల్లీ ఒరిజినల్ కరుంగలి మాల మనం చెక్ జేయడానికి చాలా ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేయాలి. ఓకే. మన దగ్గర చాలా స్టాక్ వచ్చిన కరుంగలి మాల ల్యాబ్ టెస్టింగ్ చేసే మనం సేల్ చేస్తాం. అందుకనే బయట మేము ఎవ్వరు అడిగా ఒరిజినలే మేము సేల్ చేస్తున్నాము. ఈవెన్ డూప్లికేట్ ఒక్క పూస డూప్లికేట్ ఉన్నా కూడా మేము డబల్ అమౌంట్ రిఫండ్ చేస్తున్నామని ప్రతి ఒక్కరు చెప్పాం. దానిలో మనం ఫస్ట్ విధంగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వాటర్ టెస్టింగ్ అన్నట్టు. కరుంగలి మాలని ఫస్ట్ వాటర్లో మనం 5 మినిట్స్ స్టోర్ చేస్తే దాని కలర్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇది ఒరిజినలా కాదా డూప్లికేటా అని మనం మెయిన్గా అదే తెలుసుకుంటాం. ఈవెన్ మనం టెస్టింగ్ కూడా చేసి ల్యాబ్ టెస్టింగ్తో పాటు మనం సేల్ చేస్తాము. ఇది కలర్ ఆరెంజ్ కలర్కి వచ్చేస్తుంది. ప్యూర్ మనకు కలర్ చేంజ్ అయిపోతుంది. ఈవెన్ మనము ఒరిజినల్ విత్ ల్యాబ్ సర్టిఫికేట్తోనే మనం సేల్ చేస్తాం. ఈవెన్ ల్యాబ్ సర్టిఫికేట్ ఉంటేనే ఇది మనం ఒరిజినల్ అని నమ్మగలుగుతాం మేడం. వితౌట్ ల్యాబ్ సర్టిఫికేట్ మీకు చాలా దొరికిపోతాయి. ఈవెన్ మీ దగ్గర చూడండి, ఏదైతే మేము ల్యాబ్కి టెస్టింగ్ పంపిస్తామో వీళ్ళ డూప్లికేట్ అని రిజల్ట్ అనేది ఇందులో ఒక పూస డూప్లికేట్ ఉన్నా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అలా మాకు వచ్చిన స్టాక్లో ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ 200, 300 వేస్టేజ్ వెళ్తుంది. చాలా వేస్టేజ్, అదన్నీ వేస్టేజ్ మేడం. ఈవెన్ ల్యాబ్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అందులో పాలిష్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో మిక్సింగ్, అందులో పూస అనేది ప్లాస్టిక్ వాళ్ళవి కూడా మిక్సింగ్ అయ్యి ఉంటాయి అన్నట్టు. అవన్నీ అందులో ఉండడం వల్ల చాలా రిజెక్ట్ అయిపోతాయి. అందుకే మేము ఎంత తీసుకొచ్చినా విత్ ల్యాబ్ సర్టిఫికేట్తో మేము సేల్ చేస్తాం కాబట్టి వాళ్ళు మాకు 100% ఒరిజినల్ ఇవ్వాలనే మేము మార్కెట్లో ఇవ్వాలనే మేము ఇప్పటికీ ప్రయత్నం చేస్తాం. ఓకే. అవును. అందరికి బయట క్వశ్చన్ మార్క్ అండి. ఈ కరుంగలి మాలని గర్ల్స్ వేసుకోవచ్చా? బాయ్స్ వేసుకోవచ్చా? అసలు ఎలాంటి వాళ్ళు వేసుకోవాలి అని? ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు మేడం. దీనికి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అంటే లేడీస్ కానీ, చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ధరించవచ్చు. కానీ దీనికి ఏంది అంటే ధరించే విధానం ఉంటుంది. కానీ దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇందులో రిస్ట్రిక్షన్స్ ఏంది అంటే నైట్ పడుకునేటప్పుడు తీయడం అంతే, కానీ మిగతా వేరే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. అంటే ఈవెన్ నాన్ వెజ్ కానీ, డ్రింకింగ్ సంబంధించినవి కానీ అలా కానీ కొన్ని లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో తీసేయాలి, దేవుని దగ్గర పెట్టేసి మళ్ళీ దీన్ని ధరించేటప్పుడు ఆవు పాలల్లో కానీ లేదు అంటే గంగాజల్ వాటర్లో కానీ శుద్ధి చేసుకొని మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అది తప్ప వేరే రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఇది మెయిన్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అంటాం కదా, దానికోసమే. ఇందులో నరదిష్టి కోసము మెయిన్గా దానికోసమే. ఎవరైతే మన బ్యాడ్ సంబంధించినవి అంటే ఎలా చెప్తారు, దాని నరదిష్టి కోసము బ్లాక్ మ్యాజిక్ ఎవరైతే చేస్తారో వాటి కోసమే మెయిన్గా ఇది వాడడం అంతే, అవి కంట్రోల్ చేయడానికి. అంతా బాగుంది. దీని ఒక హిస్టరీ చెప్తారా ఒకసారి? అంటే ఎట్లా వచ్చింది దీన్ని, అంటే దీన్ని ఎందుకు వాడాలి అన్న క్వశ్చన్ ఉంటుంది కదా, ఎట్లా వచ్చింది, ఇది ఎలా ఫామ్ అయింది అనేది? ఇది మనకు తమిళనాడు నుంచెలే వస్తాయి మేడం. తమిళనాడు మురుగన్ టెంపుల్ నుంచి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచి మనకు వస్తాయి. అక్కడ పూజ అయ్యే వస్తాయి మనకు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ మేము ఏంటంటే ల్యాబ్ టెస్ట్కి పంపించి చెక్ చేసి ఇందులో ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ ఏంది డివైడ్ చేసి మనం అందులో నుంచి ఏదైతే ఒరిజినల్ ఉన్నాయో అవే మేము ప్యాకింగ్ చేసి మేము మళ్ళీ సేల్ చేస్తాం అన్నట్టు. ఇందులో కూడా ఇది వచ్చాక కూడా మళ్ళీ మనం టెస్టింగ్ చేసినాక కూడా మళ్ళీ పూజ చేసింది మళ్ళీ మీరు పూజ చేసుకోవాలి. దానికి విధానం ఎలా ఉంటుంది, దాని గురించి ఎలా ఉంటుంది అని మనం చెప్తాం. ఎందుకంటే ఇక్కడ టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు టచ్ చేస్తారు. దీన్ని ఎలా టచ్ చేయడం వల్ల ఏంటంటే దీనికి ఒక నెగిటివిటీ ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ పాజిటివ్ కోసం సేమ్ ఆవు పాలల్లో కానీ గంగాజల్ వాటర్లో శుద్ధి చేసుకొని మళ్ళీ మనం వేసుకోవాలన్నట్టు దేవుని దగ్గర పెట్టి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం మా దగ్గర. అంటే విత్ క్యాప్స్తోని, కాపర్తోని కానీ నార్మల్గా ప్రతి ఒక్కరు 108 బీట్స్ అనేది నార్మల్గా థ్రెడ్తో ఉన్నదాన్ని వేసుకుంటారు. ఇలా వేసుకోవచ్చు. కొందరు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మూవీస్లలో చూసి ధనుష్ అని హీరో వాళ్ళందరూ ఇలా డిజైన్ టైప్లో వేసుకోవడం వల్ల దానికోసం మెయిన్గా అలా నాకు అదే మోడల్లో కావాలి, అలా ఉంటేనే బెటర్ అని చూశారు. దానికోసం పర్టికులర్గా మనం కాపర్తో కానీ చేయించిస్తాం. ఈవెన్ సిల్వర్తో అడిగిన వాళ్ళకు కూడా మేము చేసిస్తాము. కానీ మేకింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి. వాళ్ళు అంత క్యాపబుల్ అయ్యి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని సిల్వర్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అవన్నిటిని బేర్ చేస్తే అలా కూడా మేము చేసిస్తాము. అలా కూడా ఉన్నది మా దగ్గర అవైలబిలిటీ. అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా జెమ్స్, పెరల్స్, ఇవి కరుంగలి మాల అన్ని కూడా తమిళనాడు నుంచి వస్తాయి? లేదు, ఓన్లీ కరుంగలి మాల తమిళనాడు నుంచి. ఇది ఓన్లీ ఈ కరుంగలి మాల ఓన్లీ మనకు కర్ణాటక,
ఓన్లీ సౌత్ ఈ స్పేసెస్లో ఓన్లీ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ ప్లేస్లోనే దొరుకుతుంది. ఇది వేరే ఎక్కడ ఉండయి. ఈ ప్లేసెసే మెయిన్. మనకి ఏదైతే టెంపుల్ ఉందో ఆ తమిళనాడు టెంపుల్ అక్కడ ఉన్నాయే మనకు మెయిన్గా దాని పవర్ అనేది అక్కడ ఉన్నది. ఇది వన్ టైప్ ఆఫ్ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమే అన్నట్టు. దీన్ని ఎలా మనం పూజిస్తామో, ఎలా అయితే మనం వేసుకొని ఇక దీని పద్ధతిని మనం పాటిస్తామో అది మనకు 100% రిజల్ట్ అనేది చూపిస్తుంది. సార్ నా పర్సనల్ క్వశ్చన్ ఇది, అంటే నాకు తెలియదు, మేబీ బయట ఆడియన్స్ కూడా తెలియకపోవచ్చు. ఇది ఈ మాల అనేది వస్తుంది కదా, మాల చేస్తాం కదా, ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, ఏ చెట్టు నుంచి? ఇది ఎబోని అని వుడ్ ఉంటుంది మేడం. మనకి ఇది సౌత్ ఎబోని వుడ్ అన్నట్టు. ఆఫ్రికాలో కూడా దొరుకుతుంది, కానీ మనకు సౌత్ సైడ్ ఉన్న ఎబోని వుడ్ అనేది మనకి మెయిన్ అన్నట్టు. ఏదైతే చెట్టు ఉంటుందో మన చెట్టులోనే బెరడు ఉంది కదా, దానిలో ఉన్నది బ్లాక్, అంటే ఏదైతే బయట సైడ్ ఉన్నదేమో ఇది మెయిన్, ఇది లోపల అనేది బ్లాక్ వుడ్ అంటారు అన్నట్టు, ఎబోని వుడ్. దీంట్లో ఉన్న వుడ్ నే కట్ చేసి మనము ఇలా అనేది చేస్తాం అన్నట్టు. ఇది ఇందులో 2 టైప్స్ ఉంటాయి మేడం. ఏదైతే ఇప్పుడు బయట సైడ్ ఉన్నదో ఇలా వైట్ ఉన్నది కదా, ఈ వైట్ అనేది గ్రేడ్ 2 అన్నట్టు, ఇది గ్రేడ్ 1. మెయిన్ గా ఏంటంటే ఇది పవర్ ఉంటుంది, ఇది పవర్ ఉంటుంది. ఇప్పుడు బయట అనేది మనం డూప్లికేట్ అంటాం కదా, దానిలో మిక్సింగ్ ఇది కూడా అవుతుంది. ఏదైతే ఇది మిక్స్ అవుతుందో దాని పవర్ అనేది తక్కువ చూపిస్తుంది. ఏదైతే ఒరిజినల్ అనేది ఉంటుందో లోపల బ్లాక్ కలర్, దాని అనేది పవర్ అనేది ఫుల్ ఉంటుంది అన్నట్టు. మనం ఇదే వుడ్ తోని ఇది తయారైపోతుంది అన్నట్టు మేడం. ఓకే, నైస్ అండి. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు వింటుంటే. అంటే బయట మాక్సిమం ఎవరికి తెలిసినంత ఐడియా ఉండదు, నాకు చాలా కొత్తగా అదే కొత్త మార్కెట్ లో. ఇప్పుడు ఇది ఏంది అంటే బయట మనం చెక్ చేయాలి. అంటే ఇది దీని గురించి మేము కూడా రీసెర్చ్ చేసాము, ఎలా ఉంటాయి, ఎక్కడ దొరుకుతుంది అసలుకి. ఇది దీంట్లో మేము సర్చింగ్ చేసి దీని మీద చెక్ చేసి ఎలా మనం చెక్ చేయాలి, ల్యాబ్ వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారు, ఈవెన్ బయట దొరికే వాళ్ళు ఎలా సేల్ చేస్తారు, అసలు డూప్లికేట్ కి ఒరిజినాలిటీకి డిఫరెన్సియేషన్ ఏంది అని చెక్ చేసుకొని ఇంత ట్రై చేసి మేము ఈ స్టేజ్ దాకా రావడం మేడం. లేకపోతే దీంట్లో చాలా ఉన్నాయి, బయట కూడా సేల్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఈ 100% వాళ్ళకు ఐడియా లేదు, తెలియదు. కాబట్టి వాళ్ళకు దాని మీద నాలెడ్జ్ లేక ఏది ఇప్పుడు నేను ఇది ఉంది మేము ఇచ్చామనుకో, పూజ స్టోర్ వాళ్ళైనా తీసుకెళ్ళినా వేరే వాళ్ళు ఎవరు సేల్ చేసినా వాళ్ళకి ఐడియా లేక డైరెక్ట్ ఇది ఒరిజినలే సేల్ చేసేస్తారు. అది మెయిన్, మనం ఒరిజినాలిటీ తెలుసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. సార్ ఇప్పటి వరకు మీరు చెప్తున్నారు కదా, మా దగ్గర ఒరిజినల్ ఉంటుంది, బయట డూప్లికేట్ అమ్ముతారండి మాక్సిమం అని. నాకు చూపించేస్తారా ఎట్లా అనేది? ఒరిజినల్ కనుక్కోవాలి, అది మెయిన్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డౌట్ అదే. ఏదైతే ఇప్పుడు మేము వేరే దగ్గర అమెజాన్ లో కానీ ఈవెన్ బయట మేము బై చేసేప్పుడు ప్రతి ఒక్కరు అడిగేస్తారు ఇది ఎలా టెస్ట్ చేస్తారు, మీరు 100% ఒరిజినల్ అంటారు కదా. నాకు ఒరిజినాలిటీని డూప్లికేట్ ని టెస్ట్ చేయడం ఎలా అని చూపించండి. మెయిన్ గా మనం ఫస్ట్ టెస్ట్ చేసాం మేడం. ఇంతకుముందు వాటర్ అనేది వైట్ వాటర్ లో చేస్తే వాటర్ కలర్ చేంజ్ అవ్వడం, మెయిన్గా వాటర్ కలర్ చేంజ్ అవ్వడం ఇలా అయిపోతుంది ఫస్ట్. దాంతోపాటు మనం ల్యాబ్తో టెస్ట్తో అన్నాం కదా, విత్ ల్యాబ్ టెస్ట్తో పాటు మనం దీన్ని చెక్ చేసుకోవడానికి చేసి చూస్తాం ఇది ఏదైతే ఒరిజినల్ కాదా అని. ఇందులో మనం కట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఏదైతే ఒరిజినల్ వుడ్ ఉందో మనకు తెలిసిపోతుంది. ఇలా ఒరిజినల్ అయితే వుడ్ లోపల కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం బయట ఉంటుంది కదా మేడం, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పూసలు ప్లాస్టిక్ కానీ అవన్నీ వేస్తే లోపల కలర్ అనేది ఇది కనిపించదు అన్నట్టు. ఏదైతే ఒరిజినల్ ఉంటుందో దాన్ని డూప్లికేట్ కి ఒరిజినాలిటీకి అలా డిఫరెంట్ చేస్తాం. మనం టెస్టింగ్ కూడా చేయొచ్చు. ఈవెన్ మనం టెస్ట్ చేస్తే రబ్ చేస్తాం కదా శాండ్ పేపర్ కి, రాక్ చేసింది ఒరిజినాలిటీ అయితే ఇలానే ఉండిపోతుంది. ఈవెన్ డూప్లికేట్ అయితే ఈ టెస్ట్ లో కూడా మనం పాస్ చేసి చూడొచ్చు. ఇలా వాళ్ళు అవి కూడా ఒరిజినాలిటీ ఉంటాయి మేడం, అందులో కొన్ని డూప్లికేట్ ఉంటాయి కదా, అవి కూడా టెస్ట్ చేస్తే మీకు కలర్ చేంజ్ అయిపోతుంది, కలర్ వేరే అయిపోతుంది. దానికి ఒరిజినాలిటీకి డూప్లికేట్కి డిఫరెంట్ చేయొచ్చు, చూడొచ్చు మేడం. అందులో మనకు తెలిసిపోతుంది ఒరిజినల్గా డూప్లికేట్. ఇలా 4 types ఆఫ్ విత్ ల్యాబ్ సర్టిఫికేట్తో కూడా మనం టెస్ట్ చేసాం కదా, ఇలా 4 types ఆఫ్. ఈవెన్ ఈ 4 types టెస్ట్ చేశాక కూడా మీకు ఇందులో డూప్లికేట్ ఒక్క పీస్ అనేది ఒక్క పూస అనేది డూప్లికేట్ వచ్చినా మేము డబల్ అమౌంట్ రీఫండ్ చేస్తామని. అందుకే మేము అంతా 100% చెప్పడం. అంతే. ఇందులో సైజెస్ ఉంటాయి మనకు. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకటే సైజ్ రాదన్నట్టు, అంటే బేస్డ్ ఆన్ ఏజ్ మనం సైజుని చూసి ఇస్తాం. ఇది 7mm సైజ్ ఉంటుంది అన్నట్టు. అంటే ఏజ్ని బట్టి మనం సైజుని, నా ఏజ్ ప్రకారం, నా హైట్ ప్రకారం, నా పర్సనాలిటీ ప్రకారం 8mm సైజ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. ఈవెన్ కొంచెం స్లిమ్ ఉండి చిన్న హైట్ ఉండి వాళ్ళకి 7mm. లేడీస్ అడిగారు కదా మేడం మీరు, లేడీస్ కనే వాళ్ళకు 6mm వేసుకోవాలన్నట్టు. 6mm సైజ్ ఇలా అయితే 6mm కరెక్ట్ సైజ్ వాళ్ళకి రావచ్చు. చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి మేడం, మనకు 10 years బిలో ఉన్న వాళ్ళకు, 15 years వాళ్ళకు ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు కదా. అలా 10mm సైజు అని అంటే
4mm 5mm అలా చిన్న పిల్లలు కూడా సైజెస్ ఉన్నాయి. ఇవే మేము టెస్ట్ ప్రతి ఒక్కటి టెస్ట్ చేసి క్రాక్ చేసి మేము ఇస్తాం అన్నట్టు. అంటే మా దగ్గర 100% మేము ఇస్తున్నాము అంటే మా దగ్గర మాకు నమ్మకం ఉండాలి ఫస్ట్ మేము సేల్ చేస్తున్నాం అంటే. అందుకే మేము ప్రతి ఒక్కటి వేస్ట్ అయినా సరే మాకు ఒక 10 వేస్ట్ అయినా సరే కానీ మేము ఇచ్చే వాళ్ళకు కస్టమర్కి ఎప్పుడు డూప్లికేట్ ఇవ్వద్దు, వాళ్ళకు లాస్ కావద్దు, వాళ్ళు 100% మంచిది రావాలి అని మేము ఇవ్వడం అన్నట్టు. చేశారు కదండి, కరుంగలి మాల ఎలా యూజ్ చేయాలి, ఇది ఒరిజినలా కాదా ఏంటి, బాయ్స్ వేసుకోవచ్చా లేదా అన్న మీ క్వశ్చన్స్ అన్నిటికైతే క్లారిటీ వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఇప్పుడు దీని అడ్రస్ కూడా సార్ వాళ్ళు చెప్పారు సార్, కనుక్కొనిద్దాం. సో మీరే చెప్పండి సార్. మదీనా నుంచి మనం చార్మినార్కి వస్తుంటే గుల్జార్ చౌరస్తా వస్తుంది, వాటర్ ఫౌంటైన్. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ రాగానే యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ నుంచి కొంచెం ముందుకు రాగానే దుర్గా జ్యువెలర్స్ పక్కకే గేట్ లోపలికి వస్తే 4th షాప్, రైట్ సైడ్ 4th షాప్ తెలంగాణ జెమ్స్. సార్ ఇప్పటి వరకు అయితే కరుంగలి మాల గురించి మేము తెలుసుకున్నాము. మీ దగ్గర కరుంగలి మాల కాకుండా ఇంకా చాలా స్టోన్స్, జెమ్స్ చాలానే ఉన్నాయని చెప్పారు కదా, ఇవేంటి చాలా కొత్తగా ఉన్నాయి, వీటి గురించి మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మరకతా పచ్చ అంటే చెప్తారమ్మా. ఇది మరకతా పచ్చ అంటే గ్రీన్ అడ్వెంచర్ అంటే మీరు ల్యాబ్ సర్టిఫికేట్ చేసేది గ్రీన్ అడ్వెంచర్ అంటే వస్తుంది. ఇది గణపతి, అది ప్యూర్ ఒరిజినల్ జెమ్ స్టోన్స్. ఇది సెమీ పర్చేస్ ఫ్యామిలీలో వస్తుంది. ప్లస్ ఇది అమెథిస్ట్ స్టోన్స్ వస్తుంది. ఇది రోజ్ కార్డ్స్, ఇది గోమేది స్టోన్స్, ఇది మరకతా పచ్చ అంత ఉంటుంది. ఇది శివలింగం ఉంది చూడండి, పెద్దది సైజు. నేను 10 kgs మీకు కావాలంటే కూడా నేను ఇస్తాము. ఓకే, 100% ఒరిజినల్ విత్ సర్టిఫికేట్. వితౌట్ సర్టిఫికేట్ మన షాప్లో ఏం దొరకలేదు. ఓకే, నేను సర్టిఫికేట్ చేసేది నేను ఇచ్చేది. ఓకే, ఈ స్టోన్స్ లో ఇలానే చేసుకోవచ్చా, ఇంకేమైనా అంటే రింగ్స్ కానీ అట్లాంటివి? ఆ రింగ్స్ మొత్తం ఉంటుంది ఒరిజినల్ జెమ్ స్టోన్స్. మా ప్రపంచంలో ఏమేమి స్టోన్ దొరుకుతుంది అన్ని స్టోన్ దొరుకుతుంది మన షాప్ లో. ఓకే, ఎల్లో సఫైర్, కనకపురాజాము, అది జాతి పచ్చ, ప్లస్ గోమేదకి స్టోన్స్, వడిరామ్, పిల్లికాయ అంటే చెప్తారు, అది అవి కూడా దొరుకుతుంది. అన్ని నవరత్న పర్చేస్ అండ్ సెమీ పర్చేస్ స్టోన్స్ కూడా మనతో దొరుకుతుంది. ఎక్కడి నుంచి వస్తాయండి? అది మొత్తం వరల్డ్ నుంచి వస్తుంది. అది శ్రీలంక నుంచి వస్తుంది, బ్యాంకాక్ నుంచి వస్తుంది, ప్లస్ ఆఫ్రికా మొత్తం వరల్డ్ ప్రపంచంలో ఆఫ్రికా నుంచి ఎక్కువ, అక్కడి నుంచి 70% అక్కడి నుంచి వస్తుంది. మళ్ళీ మా ఇండియాలో దొరుకుతుంది. అంటే క్యాటై అంటే రాడ్ వస్తుంది, అది వడిరం అంటే చెప్తారు తెలుగులో, అవి కూడా మా ఇండియాలో దొరికేది. ప్లస్ కెంపు కూడా మా ఇండియాలో దొరుకుతుంది, బర్మాలో దొరుకుతుంది, అన్ని చాలా క్వాలిటీస్ కూడా దొరుకుతుంది. ఓకే, అది అన్ని జెమ్ స్టోన్స్ మన షాప్లో దొరుకుతుంది.